ఆఫ్ పుల్లాపందుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్. మహాజ్ఞానులు ఎప్పుడూ కూడా తయారవ్వరు, ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు. వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా అది. అవధూతలు, దేవదూతలు, కరుణామయులు ఎంతోమంది ఆల్రెడీ జ్ఞానిగా తయారయ్యే జన్మించారు. మన దేశంలోనే కాకుండా పరాయి దేశాలలో కూడా ఎంతోమంది జన్మించారు. వాళ్ళల్లో పాలస్తీనా దేశంలో జన్మించినటువంటి క్రీస్తు మహాశయులు ఒకరు. పాలస్తీనానే కాలగర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్గా మారిందన్నమాట. పాలస్తీనాని పరిపాలించేటువంటి రాజు హేరోదు అనేటువంటి వాడు పరమ మూర్ఖుడు. ఐ ఆమ్ గాడ్, నేను మీ రాజును కాబట్టి నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్లు మీ అందరు వినాలి అని వాడినే ప్రార్థించేటట్లుగా తయారు చేశాడు అందరినీ. ఇష్టం లేకపోయినా కానీ ప్రజలందరూ కూడా భయపడి ఆయన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో జన్మించినటువంటి వాడే క్రీస్తు అనేటువంటి వ్యక్తి. మరియమాతని ఆమెని ఆల్రెడీ ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు యేసోబికి. ఆ టైంలో ఆమె దైవ సంకల్పం చేత గర్భాన్ని ధరించింది. అందరూ కూడా అవమానపరిచారు, పెళ్లి కాకముందే గర్భాన్ని ధరించావు అని. ఆయన కూడా పాపం కొంచెం ఆలోచించాడు. తర్వాత ఆకాశవాణి ద్వారా దేవవాక్యాలు విన్నాడు యేసోబు. విని ఇది నా అదృష్టం అనుకొని ఆమెను వివాహం చేసుకున్నాడు. 9వ నెల వచ్చింది, ప్రసవ వేదన పడుతుంది. ఎవ్వరూ కూడా ఆమెకు ఆశ్రయాన్ని ఇవ్వలే. అక్కడ ఒక అవ్వ, స్త్రీ యొక్క బాధలు స్త్రీకే తెలుస్తాయి అంటారనమాట. ఆమె ఆశ్రయాన్ని ఇచ్చింది. ఎక్కడ ఆశ్రయాన్ని ఇచ్చింది? అది కూడా గొడ్లశాలలో అవకాశాన్ని ఇచ్చింది. అక్కడ ప్రసవించింది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు జన్మించాడో అప్పుడే ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలలో ఒక నక్షత్రం స్టార్ అది కొంచెం కిందిగా వచ్చి బాగా వెలుగుతూ ఉంది. ఆ కాలంలో ఎంతోమంది చూశారనమాట. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అక్కడ యూదులు ఎక్కువ. మనం యాదవులు అంటాం చూడండి ఇక్కడ మన దేశంలో. అక్కడ యూదుల జాతి ఆ హేరోద్ అనేటువంటి వాడు. ఈయన అదే క్రీస్తు కూడా యూదులే. వాళ్ళే హింసించారనమాట ఆయన్ని. జరిగింది అది అక్కడ. కాబట్టి ఈయన అందరికీ కూడా ప్రబోధం చేస్తున్నాడు. ఏమని? ఆ హేరోద్ అనేటువంటి వాడు మనకు రాజు, అంతే. రాజధర్మం మనల్ని పరిపాలించడం, మన ఇబ్బందులు చేయడం ఆయన ధర్మం, అంతేగాని దేవుడు కాదు. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ యూ, నీవే దేవుడు, నీలోనే దైవశక్తి ఉంది. కాబట్టి ఎవరి దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు అని సర్వ సమానత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. అది జరిగింది. ఈ విషయం తెలిసింది ఆ హేరోదు వాడికి. తెలిసి చెప్పాడు చాలా కఠినమైన శిక్షలు. అప్పుడు ఇతనికి సిలువ వేయమని చెప్పాడు అనమాట. అంటే చెక్కకి మనిషిని నిలబెట్టి మేకులు కొట్టమన్నాడు. అదే చేశారు. ఆ సమయంలో ఎంతోమంది పాపం ఆయన క్రీస్తు భక్తులు క్రిస్టియన్స్ అయ్యారు. అది క్రీస్తు భక్తులు క్రిస్టియన్స్, బుద్ధుని భక్తులు బౌద్ధులు అంటాం కదా, అదే విధంగా అన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు చెప్పాడు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కూడా భవిష్యత్ కోసం ఏడవండి అని ప్రబోధించిన మహనీయుడు క్రీస్తు, యేసు క్రీస్తు. ఈశా శబ్దం నుండి వచ్చిందే యేసు అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. సాక్షాత్ ఈశా యేసుగా జన్మించాడు అనేటువంటి ఒక వాదన ఉంది. ఏదేమైనా కానీ చివరికి ఆ విధంగా చేశాడు. తీసుకుపోయారు, సమాధి చేశారు. చివరికి చనిపోయిన తర్వాత మళ్ళీ సమాధి నుంచి లేచి మాటలు వినిపించాయి. లేచి మాట్లాడినటువంటి వాడు కాబట్టి మరణించి జీవించినటువంటి వాడు ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. కానీ ఆ యేసు ఎక్కడా కూడా మత పోరాటాలు పెట్టుకోమని, కుల పోరాటాలు పెట్టుకోమని ఆయన చెప్పలే. ప్రేమను పంచమన్నాడు, విశ్వవ్యాప్తం చేయమన్నాడు, నిష్కల్మషమైనటువంటి ప్రేమతో జీవించమన్నాడు. నీవు నీ బిడ్డల యందు ఏ ప్రేమతో జీవిస్తావో సకల జీవాల యందు కూడా అదే ప్రేమతో ఉండు అని చెప్పినటువంటి వాడు క్రీస్తు. అతని యొక్క సేవలు, అతని యొక్క వాక్యాలు, బోధనలు అందరూ కూడా అనుసరించవలసినటువంటి అంటల్లో ఎటువంటి లోపం అనేటువంటిది లేనేలేడు. అజ్ఞానులకు సుజ్ఞానాన్ని బోధించడానికి అటువంటి వాళ్ళు జన్మించాడు. శ్రీకృష్ణుడేమో జైల్లో పుట్టాడు.
ఈయన గొడ్లపాకలో పుట్టాడు. ఆ కాలంలో ప్రజలు అటువంటి వింతలన్నీ చూసి తరించారు. సహజ కుండరాలతో జన్మించినటువంటి వాడు కర్ణుడు, శూన్యంలోని దేవుణ్ణి చూసినటువంటి వాడు మహమ్మద్ ప్రవక్త. ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఆదర్శప్రాయులే అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు, జ్ఞాన గుళికలు ఎంతోమంది చెప్పారు. వాటిల్లో కొన్ని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. రిమూవ్ యువర్ హెడ్ అండ్ కీప్ ఇట్ అసైడ్, దట్ ఈజ్ సరెండరింగ్ మీన్స్ శరణాగతి. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. నూతనమైనటువంటి ప్రపంచం అనేటువంటిదే నిర్మించబడుతూ ఉంటుంది. ఫర్ దిస్ ఎగ్జిస్ట్ దెర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ క్యాలిక్యులేషన్. వితౌట్ uttering one, how to calculate? Without being Atman, how can be Atma Vichara, Charcha? To be remain the presence of the God simply without any prayer. For the one who is the with equanimity means Bheda Buddhi. There will not be fear of death. భేద బుద్ధి ఉంది కాబట్టి మరణానికి భయపడుతున్నావు. నావాడు పరాయివాడు అనే భేదం ఉంది కాబట్టి. భేద బుద్ధి లేనటువంటి వాడే విశ్వవ్యాపకుడు అవుతాడు, విశ్వప్రేమికుడు అవుతాడు. ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ది స్టేట్ పెర్ఫెక్ట్ ఆఫ్ నీడ్ ఆఫ్ ద గాడ్. కాబట్టి నిన్ను నీవు నమ్ముకో, లేకపోతే నన్ను అయినా కానీ నీవు నమ్ముకో. కాబట్టి నీ నమ్మకం అనేటువంటిదే శాస్త్రం అవుతుంది, అనుభవం అవుతుంది అని ప్రబోధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రబోధనలు మనందరం కూడా ఆచరిస్తూ మతభేదాలు, కుల పోరాటాలు లేకుండా సమైక్యంగా జీవిద్దాం. నమస్తే.